అంటారు. దాని గురించి ఈ క్లాస్‌లో మనం చూద్దాం. హిందీ గ్రామర్‌లో కూడా ఈ వాయిస్ అనేటువంటిది ఉంది. యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ అనేటువంటిది ఉందన్నమాట. ఓకే. సో, ఇందులో మొట్టమొదట ఆహ్, వాచ్య కా మతలబ్ క్యా హై? వాచ్ అంటే ఏమిటి అనేటువంటిది మనము మొట్టమొదట చూద్దాం. సో, వాచ్ అంటే ఏమిటి అన్నప్పుడు హిందీ భాషలో ఈ వాచ్ అనేటువంటి దానికి డెఫినిషన్ ఎలా ఉంది అనంటే, ముందుగా వాచ్ అంటే బోల్నే బోల్నే కా విషయ్ బోల్నే కా విషయ్ అనేటువంటి దాన్ని వాచ్ అని చెప్పి చెప్పొచ్చు. అంటే మనం ఏ విషయం అయితే మాట్లాడతామో దాన్ని వాచ్ అని చెప్పి ఇది శాబ్దికమైనటువంటి అర్థం అనమాట వాచ్ అనే పదానికి. కానీ మనం వ్యాకరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వాచ్ అనేటువంటి పదాన్ని మనం నిర్వచించే ప్రయత్నం చేస్తే क्रिया के जिस रूप से यह पता चले कि वह वाक्य में किसके अनुसार प्रयुक्त की गई है उसे वाच्य कहते हैं. सो वाच्य का मतलब क्या है? क्रिया के जिस रूप से यह पता चले कि वह वाक्य में किसके अनुसार प्रयुक्त की गई है అంటే క్రియ యొక్క రూపం ఏ క్రియా రూపం ద్వారా అయితే మనకు ఈ విషయం స్పష్టమవుతుందో ఏ విషయము ఆ క్రియ వాక్యంలో ఉండేటువంటి దేని ప్రకారము మారుతూ ఉంటుంది లేదా దేని ప్రకారం ఆ క్రియను ఉపయోగించడం జరుగుతుంది అనేటువంటి దాన్ని తెలియజేసేదే వాచ్ అని చెప్పి అంటారు. అంటే దేని ప్రకారము అంటే ఒక వాక్యాన్ని తీసుకుంటే ఆ వాక్యంలో కర్త, కర్మ, క్రియ తర్వాత భావము అనేటువంటిది ఉంటాయి. ప్రతి వాక్యంలో కూడా కర్త, కర్మ, క్రియ అనేటువంటివి ఉంటాయి. దాంతోపాటు ఆ వాక్యంలోని పదాల నుంచి వెలువడేటువంటి ఒక భావం అనేటువంటిది కూడా ఉంటుంది. సో వాక్యంలో ఉపయోగించేటువంటి క్రియ ఏదైతే ఉంటుందో ఆ క్రియ కర్తను బట్టి మారుతోందా, కర్మను బట్టి మారుతోందా, భావాన్ని బట్టి మారుతోందా అనేటువంటి దాన్ని తెలియజేసేదే వాచ్ అన్నమాట. సో వాచ్ అంటే ఇది డెఫినిషన్. సో హిందీలో చూడండి ఒకసారి. क्रिया के जिस रूप से यह पता चले कि वह वाक्य में किसके अनुसार प्रयुक्त की गई है. क्रिया के वे रूप जिससे हमें यह स्पष्ट होता है कि उस क्रिया का प्रयोग वाक्य में कर्ता के अनुसार हुआ है या कर्म के अनुसार हुआ है या भाव के अनुसार हुआ है. किसके अनुसार क्रिया का उपयोग या प्रयोग हुआ है वाक्य में, ये जिस क्रिया रूप से पता चलता है हमें उसे हम कह सकते हैं कि वाच्य. సో దాన్ని వాచ్ అని చెప్పి అంటారు. సో ఉదాహరణకి మనం ఒకే వాక్యాన్ని 3 రకాలుగా పరిశీలించి చూద్దాం. ఓకే. సో ఇక్కడ సాహిల్ పుస్తక్ పడతా హై అనేటువంటిది ఒక వాక్యం తీసుకుందాం. సాహిల్ పుస్తక్ పడతా హై. ఇదే వాక్యాన్ని మనము సార్ ప్లీజ్ సార్ దస్తగిరి సార్ డోర్ వేసి साहिल के द्वारा पुस्तक पढ़ी जा रही है. ఇదే వాక్యాన్ని మరొక రకంగా సాహిల్ కే ద్వారా పుస్తక్ పढ़ी जा रही है. సో తర్వాత ఇదే వాక్యాన్ని ఇంకొక రకంగా కూడా చెప్పొచ్చు. సాహిల్ సే పుస్తక్ పढ़ी जाती है. సో ఓకే, మొత్తం 3 వాక్యాల్లో మీనింగ్ అయితే ఒకటే, కానీ అది ఆ వాక్యంలో ఉపయోగించినటువంటి క్రియ అనేటువంటిది ఒక వాక్యంలో ఏమో కర్తను బట్టి మారుతోంది, ఇంకొక వాక్యంలో కర్మను బట్టి మారుతోంది, మరొక వాక్యంలో భావాన్ని బట్టి క్రియ మారుతోంది. సో ఉదాహరణకి మొట్టమొదటి వాక్యం తీసుకుంటే సాహిల్ పుస్తక్ పడతా హై, సాహిల్ పుస్తక్ పడతా హై అనేటువంటి ఈ వాక్యాన్ని తీసుకుంటే ఈ వాక్యంలో కర్తను బట్టి క్రియ మారుతోంది. కర్త ఎవరు? కర్త అంటే పని చేసేటువంటి వాడు. ఓకే, ఈ వాక్యంలో సాహిల్ అనేటువంటిది కర్త అన్నమాట. దాన్ని బట్టి క్రియ పढ़ता है అనేటువంటి క్రియ మారుతోంది. సాహిల్ ఏంటి? పుంలింగ్ ఏకవచన్. పढ़ता है అనేటువంటి క్రియ పుంలింగ్ ఏకవచన్. సో కర్త పుంలింగ్ ఏకవచన్ కాబట్టి క్రియ కూడా పుంలింగ్ ఏకవచన్లో ఈ వాక్యంలో ఉందన్నమాట. ఈ వాక్యంలో ఏది ముఖ్యము అంటే కర్త అనేటువంటిది ముఖ్యం అన్నమాట. కాబట్టి కర్తను బట్టి క్రియ మారుతూ ఉంది. రెండో వాక్యం తీసుకుంటే సాహిల్ కే ద్వారా పుస్తక్ పढ़ी जा रही है. సాహిల్ కే ద్వారా పుస్తక్ పढ़ी जा रही है. ఈ వాక్యంలో ఏది ముఖ్యము అని చూసినప్పుడు కర్త కంటే కూడా కర్మ ముఖ్యము. అంటే ఏం చదవబడుతోంది? పుస్తక్ పढ़ी जा रही है. పుస్తక్ అనేటువంటిది అంటే కర్మ అనేటువంటిది ఈ వాక్యంలో ముఖ్యము. కాబట్టి కర్మను బట్టి ఈ వాక్యంలో క్రియ యొక్క లింగ్ వచన్ అనేటువంటిది మారుతూ ఉంది. పుస్తక్ అనేటువంటి కర్మ ఏ లింగ్ అని మనం చూస్తే పుస్తక్ అనేటువంటి కర్మ స్త్రీలింగ్ ఏకవచన్.
కాబట్టి క్రియ పढ़ी जा रही है, పढ़ी जा रही है అని చెప్పి ఇక్కడ ఉంది. ఇంతకుముందేమో పడతా హై మొదటి వాక్యంలో, పడతా హై అంటే అది పుంలింగ ఏకవచనం, పढ़ी जा रही है అంటే ఇది స్త్రీలింగ ఏకవచనం. సో ఎందుకు అక్కడ పడతా హై అని పుంలింగ ఏకవచనంలో ఉంది క్రియ, ఇక్కడ ఎందుకు పढ़ी जा रही है అని స్త్రీలింగ ఏకవచనంలో ఉంది అంటే మొదటి వాక్యంలో కర్త ముఖ్యము, క్రియ అనేటువంటిది కర్త యొక్క లింగ్ మరియు వచనాన్ని బట్టి మారింది కాబట్టి అక్కడ పడతా హై అని వచ్చింది. అదే రెండవ వాక్యంలో కర్మ ముఖ్యము, ఇక్కడ క్రియ అనేటువంటిది కర్మ యొక్క లింగ్ మరియు వచనాన్ని బట్టి మారిందనమాట. సో అలాగే మూడో వాక్యాన్ని మనం పరిశీలించి చూస్తే సాహిల్ సే పుస్తక్ పढ़ी जाती है అనేటువంటి ఉదాహరణని మనం పరిశీలించి చూస్తే ఈ వాక్యంలో కర్త ముఖ్యం కాదు, కర్మ ముఖ్యం కాదు, కేవలం భావం మాత్రమే ముఖ్యం. కాబట్టి ఇక్కడ క్రియ అనేటువంటిది భావాన్ని బట్టి మారుతుందన్నమాట. ఓకే చూడండి, సాహిల్ సే పుస్తక్ పढ़ी जाती है, పైన పढ़ी जा रही है అని ఉంది, ఇక్కడ పढ़ी जाती है అని చెప్పి ఉందన్నమాట. సో ఇట్లా వాచ్ అనేటువంటిది రకరకాలుగా ఉంటుంది. సో సింపుల్గా వాచ్ అంటే అర్థం ఏంటి అంటే ఏ క్రియారూపాల ద్వారానైతే వాక్యంలో క్రియ అనేటువంటిది కర్త కర్మ భావం వీటిలో దేన్ని బట్టి ప్రయోగించబడుతోంది అనేది మనకు తెలుస్తుందో ఆ క్రియారూపాలనే మనము వాచ్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు వాచ్ అనేటువంటిది ఎన్ని రకాలు అనేది చూద్దాం. వాచ్ 3 प्रकार के हैं. तो देर आर 3 टाइप्स ऑफ वॉइस इन హిందీ. ఇంగ్లీష్లో కేవలం యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అని 2 రకాలు మాత్రమే వాయిసెస్ ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి హిందీలో కర్తృవాచ్, కర్మవాచ్, భావవాచ్ అని 3 రకాల వాచ్ అనేటువంటిది ఉంది. సో वाच 3 प्रकार के हैं. पहला प्रकार है कर्तृवाच, दूसरे प्रकार है कर्मवाच और तीसरा प्रकार है भाववाच. अब हम एक एक प्रकार के वाच्य को देखेंगे और उस वाच्य की परिभाषा उदाहरण सब देखेंगे. ठीक है, तो आगे देखिए. మీకు స్క్రీన్ మీద ఏం కనిపిస్తోంది? ఎవరన్నా మాట్లాడాలి. స్క్రీన్ మీద ఏం కనిపిస్తోంది? ఏమైనా మ్యాటర్ కనిపిస్తుందా స్క్రీన్ మీద? ఎవరు మాట్లాడరే? సరే, ఇప్పుడు మనము మొట్టమొదటి వాచ్యలో మొట్టమొదటి రకం कर्तृवाच्य. तो वाच्य में पहला प्रकार है कर्तृवाच्य, इसे देखेंगे. तो कर्तृवाच्य का मतलब क्या है? कर्तृवाच्य का मतलब ये है कि कर्ता अर्थात क्रिया को करने वाला ही प्रधान होता है. कर्तृवाच्य में कर्ता प्रधान होता है. इसमें क्रिया कर्ता के लिंग और वचन के अनुसार प्रयोग की जाती है. कर्तृवाच्य में कर्ता अर्थात क्रिया को करने वाला ही प्रधान होता है. సో కర్తృవాచ్యంలో ఏది ముఖ్యము అంటే కర్త అనేటువంటిది ముఖ్యం. కర్త అంటే ఏమిటి అంటే క్రియను చేసేది, పనిని చేసేది. ఎవరైతే పని చేస్తారో వాళ్ళు కర్త. సో जो काम करते हैं उसे हम कर्ता करके कह सकते हैं. तो काम को यहाँ पे व्याकरण में क्रिया करके कहते हैं. सो क्रिया को करने वाला कर्ता है. कर्तृवाच्य में कर्ता जो है प्रधान है. और इसमें क्या होता है? क्रिया कर्ता के लिंग और वचन के अनुसार प्रयोग की जाती है. कर्तृवाच्य में क्रिया का प्रयोग कर्ता के लिंग और वचन के अनुसार की जाती है. ठीक है, तो उदाहरण के लिए देखिए. एक उदाहरण, बच्चा दूध पीता है. बच्चा दूध पीता है. इस वाक्य में पहले हम देखेंगे क्रिया किस लिंग और किस वचन में है. यहाँ पे क्रिया है पीता है. पीता है क्रिया.
यह क्रिया किस लिंग में है? पुंलिंग में है। और किस वचन में है? एक वचन में है। सो क्रिया पुंलिंग एक वचन में है। और क्यों है पुंलिंग एक वचन में क्रिया? क्योंकि इस वाक्य में क्रिया कर्ता के अनुसार प्रयोग की गई है। इस वाक्य में कर्ता क्या है? बच्चा। मतलब बच्चा ही कर्ता क्यों है? तो कर्ता का मतलब मैं आपको क्या समझाया? जो काम करते हैं, जो क्रिया करते हैं, वही करता है। यहाँ पे पीने का काम कौन कर रहा है? बच्चा कर रहा है। तो बच्चा जो है करता है। तो कर्ता बच्चा शब्द करता है और यह पुंलिंग एक वचन है। बच्चा जो है पुंलिंग है और एक वचन में है। तो इसीलिए इस वाक्य के अंत में क्रिया भी पुंलिंग एक वचन में प्रयोग की गई है। तो इसी तरह हम और एक उदाहरण देखेंगे। సో ఈ వాక్యం చూడండి, బచ్చా దూద్ పీతా హై అనేటువంటి వాక్యంలో పీతా హై అనేటువంటి క్రియ వాక్యంలో ఉండేటువంటి బచ్చా అనేటువంటి కర్తను బట్టి మారుతోంది. సో బచ్చా అనేటువంటిది కర్త అని ఎలా చెప్తూ ఉన్నాము? కర్త అంటే పనిని చేసేవారు. సో ఇక్కడ పీతా హై అనేటువంటి పని అంటే తాగుతున్నాడు. బచ్చా దూద్ పీతా హై అంటే పిల్లవాడు పాలు తాగుతున్నాడు. ఓకే. తాగడం అనేటువంటి పని ఎవరు చేస్తున్నారు? పిల్లవాడు చేస్తున్నాడు. కాబట్టి ఇందులో పిల్లవాడు వచ్చి కర్త. బచ్చా అనేటువంటిది కర్త అనమాట. తర్వాత క్రియ వచ్చి పీతా హై తాగుతున్నాడు అనేటువంటిది క్రియ. సో ఇక్కడ బచ్చా వచ్చి పుంలింగ్ ఏకవచన్, పీతా హై క్రియ కూడా పుంలింగ్ ఏకవచన్. కర్తని బట్టి ఇక్కడ క్రియ మారుతోంది. ఎందుకంటే ఈ వాక్యంలో కర్త అనేటువంటిది ప్రధానం. ఎవరు తాగుతున్నారు అనేది ఈ వాక్యంలో ముఖ్యం అన్నమాట. ఓకే. సో ఇటువంటి దాన్ని మనము కర్తృవాచ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. और एक उदाहरण देखिए, शशांक पत्र लिखता है। शशांक पत्र लिखता है। इस वाक्य में लिखता है क्रिया के ऊपर ध्यान दीजिए। लिखता है क्रिया पुंलिंग एक वचन में है। और यहाँ पे क्यों क्रिया पुंलिंग एक वचन में है? क्योंकि इस वाक्य में कर्ता प्रधान है और कर्ता क्या है? शशांक है। और शशांक कौन सा लिंग और कौन सा वचन है? शशांक जो है पुंलिंग एक वचन है। तो इसीलिए इस वाक्य में लिखता है क्रिया पुंलिंग एक वचन में प्रयोग की गई है। तो इस तरह के वाक्यों को हम कर्तृवाच्य करके कह सकते हैं। ठीक है। और देखना चाहते हैं तो और एक उदाहरण ऐसे ही हम देख सकते हैं। माँ बाजार जाती है। माँ बाजार जाती है। यहाँ पे माँ देखिए, माँ करता है और स्त्रीलिंग एक वचन है। वाक्य के अंत में क्रिया जाती है, यह भी स्त्रीलिंग एक वचन में है। और यह वाक्य जो है इस वाक्य में कर्ता प्रधान है, तो इसीलिए क्रिया पुंलिंग एक वचन में स्त्रीलिंग एक वचन में प्रयोग की गई है। क्रिया का प्रयोग स्त्रीलिंग एक वचन में की गई है। और ऐसे ही शिक्षक पढ़ाते हैं। शिक्षक पढ़ाते हैं। देखिए पढ़ाते हैं, यहाँ पे क्रिया पुंलिंग बहुवचन में है। और शिक्षक, शिक्षक क्या है? कर्ता है। और कर्ता कौन सा लिंग है? यहाँ पे शिक्षक का मतलब पुंलिंग। और शिक्षक यहाँ पे जो है गुरु, टीचर, इस अर्थ में शिक्षक शब्द का प्रयोग किया गया है। यहाँ पे టీచర్స్ అధ్యాపకులు బోధిస్తున్నారు, అధ్యాపకులు బోధిస్తున్నారు అనేటువంటి అర్థం వస్తుంది. సో అందువల్ల ఇక్కడ పుంలింగ్ బహువచనంలో కర్త అనేటువంటిది ఉంది కాబట్టి క్రియ కూడా పుంలింగ్ బహువచనంలో ఉంది. పఢాతే హై. ఇదే ఏకవచనంలో అయితే క్రియ ఎలా ఉంటుంది? పఢాతా హై అని చెప్పి ఉంటుంది. అదే స్త్రీలింగ్ ఏకవచనంలో అయితే పఢాతీ హై, స్త్రీలింగ్ బహువచనం అయితే పఢాతీ హై. ఈ విధంగా మారుతుంది అన్నమాట. ఇంకా लास्ट उदाहरण తీసుకొని చూస్తే पक्षी आसमान में उड़ते हैं। पंछी आसमान में उड़ते हैं। इस वाक्य को देखिए, यहाँ पे उड़ते हैं क्रिया है और यह किस लिंग में है? पुंलिंग में है और बहुवचन में है। और इस वाक्य में कर्ता क्या है? पंछी जो है कर्ता है और पंछी जो है पुंलिंग बहुवचन है। तो इसीलिए क्रिया जो है उड़ते हैं करके आई है। तो इस प्रकार उपर्युक्त वाक्यों में बच्चा, शिक्षक, श्याम, शशांक, माँ और पंछी करता है और इनके द्वारा की गई क्रियाएं क्रमशः पीता है, पढ़ाते हैं, लिखता है, जाती है और उड़ते हैं प्रयोग की गई है।
ये कर्ता के लिंग वचन के अनुसार ही प्रयुक्त हुई है, अतः ये सभी वाक्य कर्तृवाच्य हैं। ठीक है, अब हम देखेंगे कर्तृवाच्य से संबंधित कुछ नियम। కర్తృవాచ్య సంబంధిత కుछ నియम, కొన్ని నియమాలు కర్తృవాచ్యకు సంబంధించి డెఫినేషన్ చూసాము. కొన్ని 1-2 రూల్స్ చూద్దాం. ఒకటి ఏమిటి అంటే कर्तृवाच्य में क्रिया सकर्मक या अकर्मक कोई भी हो सकती है. ఈ కర్తృవాచ్యంలో ఉండేటువంటి వాక్యంలో క్రియ అనేటువంటిది సకర్మక క్రియ కూడా కావచ్చు, లేదా అకర్మక క్రియ అయినా కావచ్చు. సో క్రియ సకర్మకంగా అయినా ఉండొచ్చు, అకర్మకంగా అయినా ఉండొచ్చు అన్నమాట. కేవలం सकर्मक क्रिया మాత్రమే ఉండాలి అనేటువంటి రూల్ ఏమీ లేదు. సో कर्तृवाच्य क्रिया कर्तृवाच्य में क्रिया सकर्मक भी हो सकती है या अकर्मक भी हो सकती है. ठीक है, ఇదొక రూల్. సెకండ్ రూల్ ఏంటంటే कर्ता के साथ से, द्वारा, के द्वारा जैसे परसर्ग का प्रयोग कभी नहीं होता. सो कर्ता के साथ, कर्ता जैसा कि बच्चा, शिक्षक, शशांक, माँ, पंछी, अभी अभी हम बताए जो वाक्य बताए हैं उनमें ये सब कर्ता है. क्या कर्ता के साथ बच्चा के द्वारा, बच्चे से इस तरह का प्रयोग हुआ है क्या? इस तरह का परसर्ग का प्रयोग, परसर्ग, परसर्ग आप सब सुने ही होंगे, आप सब जानते ही होंगे. क्या जानते होंगे? उपसर्ग जानते ही होंगे. जिसे हेलो हेलो ओके. तो यहाँ पे देखिए बच्चे के द्वारा इस तरह का प्रयोग नहीं हुआ है. यहाँ पे देखिए बच्चा के बाद अगर के द्वारा, से ऐसा आता है तो उसे परसर्ग करके कहते हैं, परसर्ग. तो आप सब उपसर्ग को जानते ही होंगे. उपसर्ग का मतलब क्या है? शब्द के आगे, शब्द के पहले अगर कोई शब्द का प्रयोग हम करते हैं तो उसे उपसर्ग करके कहते हैं. ऐसा आप पढ़े ही होंगे 10वीं कक्षा में या इंटरमीडिएट में. जैसा कि देखिए असत्य, असत्य एक शब्द है, असत्य में आ जो है उपसर्ग है. ठीक है. अन्याय, यहाँ पे भी आ प्लस न्याय, आ जो है उपसर्ग है. तो इसका उल्टा जो है परसर्ग, मतलब शब्द के आगे नहीं पीछे, शब्द के पीछे अगर कोई कुछ जुड़ता है या जोड़ते हैं तो उसे हम परसर्ग करके कह सकते हैं. तो यहाँ पे के द्वारा, से जैसे परसर्ग का प्रयोग कभी भी, कभी नहीं होता. कहाँ पे? कर्तृवाच्य में. कर्तृवाच्य में कर्ता के साथ, कर्ता के बाद, से, के द्वारा इस तरह के परसर्ग का प्रयोग कभी नहीं होता. సో కర్తృవాచ్యంలో కర్తతో పాటు కే ద్వారా, సే అనేటువంటి పరసర్గులు ఉపయోగించబడవు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించబడవు. ఇది రెండవ రూల్. మూడవ రూల్ ఏంటంటే परसर्ग रहित कर्ता में क्रिया कर्ता के लिंग और वचन के अनुसार चलती है. परसर्ग रहित कर्ता में क्रिया कर्ता के लिंग और वचन के अनुसार चलती है. సో ఇది ఇందాక మనం చెప్పుకున్నాం. సో ఏంటి? పరసర్గ్ లేదు అనుకోండి, వాక్యంలో కర్త ఉంది, ఆ కర్తకు పరసర్గ్ అనేటువంటిది జోడింపబడలేదు అనుకోండి, అప్పుడు ఆ వాక్యంలో క్రియ కర్త యొక్క లింగ్ మరియు వచన్ను బట్టి మారుతుంది. ओके. सो अगर वाक्य में कर्ता के साथ कोई परसर्ग नहीं है तो उस वाक्य में क्रिया कर्ता के लिंग और वचन के अनुसार चलती है. यह तीसरा नियम है. ठीक है. और चौथा नियम देखिए, ने परसर्ग कर्ता कारक का होता है, इसलिए कर्ता कारक वाले वाक्य क्रिया और कर्म के अनुसार बदलने पर भी कर्तृवाच्य के ही होते हैं. जैसे पिताजी ने बच्चों को मिठाई बांटी. तो इस नियम के ऊपर ध्यान दीजिए. क्या है? ने परसर्ग कर्ता कारक का होता है. ने అనేటువంటిది ఒక ప్రత్యయం ఉంది. కారక్, ప్రత్యయ అనేటువంటి టాపిక్లో మీరు ఇంతకుముందు చదువుకొని ఉంటారు. సో అందులో కర్తాకారక్లో నే ప్రత్యయ అనేటువంటి దాన్ని ఉపయోగిస్తారని మీకు తెలుసు. సో ఆ నే అని ప్రత్యయ అని చెప్పి అక్కడ అన్నాము, ఇక్కడ పర్సర్గ్ అంటున్నాం. నే పర్సర్గ్ కర్తాకారక హోతా హై. నే అనేటువంటి పర్సర్గ్ని మనం కర్తాకారక్లో ఉపయోగిస్తాము. అందువల్ల
इसलिए कर्ता कारक वाले वाक्य क्रिया और कर्म के अनुसार बदलने पर भी कर्तृवाच्य के ही होते हैं. సో నే అనేటువంటి ప్రత్యయం ఏదైతే ఉందో అది కర్తా కారకలోనే ఉపయోగిస్తాం కాబట్టి వాక్యంలో ఈ కర్తా కారక సంబంధించినటువంటి వాక్యంలో క్రియ మరియు కర్మను బట్టి క్రియ ఆ, కర్తా కారక సంబంధించిన వాక్యంలో క్రియ మరియు కర్మను బట్టి మారినప్పటికీ ఏంటి కర్తా కారక వాले वाक्य क्रिया और कर्म के अनुसार बदलने पर भी సో క్రియను బట్టి కర్మను బట్టి ఈ కర్తా కారక అనేటువంటి వాక్యం మారినప్పటికీ ఆ వాక్యంలో ఉండే వాచ్య వచ్చి కర్తృవాచ్య అవుతుంది. ఎలా అంటే చూడండి, పితాజీనే బచ్చోంకో మిఠాయి బాంటి అనే వాక్యాన్ని తీసుకున్నాం. పితాజీనే ఇక్కడ కర్త వచ్చి పితాజీ, కర్తతో పాటు ఎటువంటి పరసర్గ అనేటువంటిది ఉండదు అని మనం ఇందాక చెప్పుకున్నాం. అయితే ఆ నియమానికి చిన్న మినహాయింపు ఏమిటి అంటే నే ప్రత్యయ్ అనేటువంటి దాన్ని భూత్కాల్లో ఉపయోగిస్తాము. భూత్కాల్లో కర్తతో పాటు నే ప్రత్యయ్ అనేటువంటి దాన్ని ఉపయోగిస్తాం. ఓకే, సో కర్తృవాచ్యంలో కర్త అనేటువంటిది ప్రధానము, కర్తృవాచ్యంలో కర్త ప్రధానము ప్లస్ ఆ కర్తృవాచ్య వాక్యము భూత్కాల్లో ఉన్నప్పుడు కర్తతో పాటు నే ప్రత్యయ్ వస్తుంది అనమాట. సో నే ప్రత్యయ్ వస్తానే ఆ వాక్యంలో ఉండేటువంటి క్రియ కర్మను బట్టి మారుతుంది. ఇది భూత్కాల్లో వచ్చేటువంటి ఒక గ్రామర్ రూల్ అనమాట. సో క్రియ ఎప్పుడైతే కర్తతో పాటు నే ప్రత్యయం వస్తుందో అప్పుడు వాక్యంలో క్రియ సకర్మకమైతే ఆ క్రియ వచ్చి ఆ వాక్యంలో ఉండేటువంటి కర్మ యొక్క లింగ వచనం బట్టి మారుతుంది. ఇక్కడ పితాజీనే బచ్చోంకో మిఠాయి బాంటి అనే ఉదాహరణ తీసుకుంటే మిఠాయి బాంటి, तो बांटी ये क्रिया है. यह क्रिया किस वचन में है? स्त्रीलिंग एक वचन में है, स्त्रीलिंग में है और एक वचन में है. लेकिन कर्म यहाँ पे देखिए कर्ता किस लिंग में है? कर्ता जो है पुंलिंग एक वचन में है, क्रिया तो स्त्रीलिंग एक वचन में है. मिठाई बांटी, बच्चों को मिठाई बांटी. तो यहाँ पे क्या बांटी गई? मिठाई बांटी गई. इस वाक्य में कर्म क्या है? मिठाई है और कर्ता जो है पिताजी है. क्रिया जो है कर्ता के अनुसार नहीं बदली है, यहाँ पे कर्म के अनुसार बदली है. कर्म मिठाई जो है स्त्रीलिंग एक वचन है, इसीलिए क्रिया बांटी भी स्त्रीलिंग एक वचन है. ऐसा केवल भूतकाल में जब कर्ता के साथ ने प्रत्यय आता है और क्रिया सकर्मक होती है तभी होता है. इसका मतलब ये नहीं है कि यह कर्तृवाच्य नहीं है, ऐसा नहीं मानना चाहिए. यह कर्तृवाच्य ही है. इसके पहले हम जो नियम बताए थे उसके विरुद्ध यहाँ पे दिखाई दे रहा है. क्या नियम बताए? कर्ता के साथ किसी भी तरह के परसर्ग का प्रयोग कर्तृवाच्य में नहीं होता है, ऐसा हम एक नियम अभी अभी बताए हैं. उसके विरुद्ध यहाँ पे दिखाई दे रहा है. दरअसल ये विरुद्ध नहीं है, ठीक है, ये भूतकाल है और ये ने प्रत्यय जो है कर्ता के साथ ने प्रत्यय का प्रयोग होता है. भूतकाल में सकर्मक क्रियाएं सकर्मक क्रिया जब होता है भूतकाल के वाक्य में तब क्रिया कर्ता के साथ ने प्रत्यय का प्रयोग होता है. ठीक है, उस नियम के अनुसार यह वाक्य कर्तृवाच्य में है और सही है. ठीक है, यह है कर्तृवाच्य. आपको इसमें कोई संदेह है तो बताइए. సో నే అనేటువంటిది ఒక ప్రత్యయము, ఇది కర్తా కారక్ అనేటువంటి కారక్లో ఉపయోగించేటువంటి ప్రత్యయము. ఈ నే ప్రత్యయాన్ని ఉపయోగించినప్పుడు అంటే వాక్యంలో కర్తతో పాటు నే ప్రత్యయాన్ని ఉపయోగించినప్పుడు ఆ వాక్యంలో క్రియ కర్మ యొక్క లింగ్ మరియు వచన్ను బట్టి మారుతుంది అనేది ఒక రూల్ అనమాట. ఇది భూత్కాల్లో వస్తుంది రూల్. లేదా కారక్ అనేటువంటి టాపిక్ చెప్పుకునేటప్పుడు కర్తా కారక్ గురించి చెప్పినప్పుడు ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. అయితే ఇక్కడ ఉదాహరణ తీసుకుంటే పితాజీనే బచ్చోంకు మిఠాయి బాంటి అనేటువంటి వాక్యాన్ని తీసుకుంటే ఈ వాక్యం భూత్కాల్లో ఉంది. ఓకే, తర్వాత ఇక్కడ క్రియ వచ్చి సకర్మక క్రియ. సో భూత్కాల్లో క్రియ సకర్మకమైనప్పుడు కర్తతో పాటు నే ప్రత్యయ్ వచ్చింది. పితాజీనే నే ప్రత్యయ్ వచ్చినప్పుడు క్రియ వచ్చి కర్మ యొక్క లింగ్ మరియు వచనం బట్టి మారుతుంది అనే ఒక వ్యాకరణ నియమం ప్రకారము ఇక్కడ కర్మ మిఠాయి స్త్రీలింగ ఏకవచనం కాబట్టి బాంటి అనేటువంటిది స్త్రీలింగ ఏకవచనంలో ఉందన్నమాట. పితాజీ పుంలింగ ఏకవచనం అయినా క్రియ బాంటి అనేటువంటిది స్త్రీలింగ ఏకవచనంలో ఎందుకు ఉంది అంటే మనం ఇందాక చెప్పుకున్నటువంటి వ్యాకరణ నియమం ప్రకారం మిఠాయి అనేది కర్మ, కర్మను బట్టి క్రియ మారుతుంది. ఎప్పుడు? కర్తతో పాటు నే ప్రత్యయం వచ్చినప్పుడు, భూత్కాల్లో క్రియ సకర్మకమైనప్పుడు. ఓకే, కాబట్టి
ఇక్కడ కర్మ మిఠాయి స్త్రీలింగ ఏకవచనం కాబట్టి క్రియ బాంటి కూడా స్త్రీలింగ ఏకవచనంలో ఉందన్నమాట. అయితే దీన్ని బట్టి మీరు ఇంతకుముందు మనం చెప్పుకున్న రూల్కి విరుద్ధము అని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదు. కర్తతో పాటు కే ద్వారా సే ఇటువంటి పరసర్గులు ఏవి ఉపయోగించబడవు అని చెప్పుకున్నామే. అది మిగతా అన్ని కండిషన్స్లో కరెక్ట్, కానీ ఒక భూత్కాల్లో కర్తాకారకుని ఉపయోగించాల్సినటువంటి అవసరం ఏర్పడినప్పుడు మాత్రం ఆ రూలు వర్తించదన్నమాట. ఓకే, సో ఈ వాక్యం కర్తృవాచ్యలోనే ఉంది. అంటే కర్తతో పాటు నే అనే పరసర్గు ప్రయోగించినప్పటికీ ఇది కర్తృవాచ్యలోనే ఉంది. ఓకే, సో మరి ఇంతవరకు మనం వాచ్ అంటే ఏంటి, వాచ్ యొక్క రకాలు అవన్నీ మనం చూసాము. ఇందులో మరి మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. కర్తృవాచ్లో ఏమైనా సందేహాలు ఉన్నాయా? లేవు. నెక్స్ట్ कर्मवाच्य అనేటువంటి దాన్ని చూద్దాం. सो कर्मवाच्य में सभी क्रियाएं कर्म के अनुसार प्रयुक्त होती हैं तथा कर्ता प्रधान न होकर कर्म प्रधान होता है। वाक्य में प्रयुक्त क्रिया कर्म के लिंग तथा वचन के अनुसार परिवर्तित होती है। तो कर्मवाच्य का मतलब क्या है? कर्मवाच्य में सभी क्रियाएं कर्म के अनुसार प्रयुक्त होती है। సో ఈ కర్మవాచ్య అనేటువంటి దాంట్లో క్రియలు అంటే ఆ వాక్యంలో ఉండేటువంటి క్రియలన్నీ కూడా కర్మను బట్టి ఉపయోగించడం జరుగుతుంది, కర్మను బట్టి మార్చడం జరుగుతుంది. ఇక్కడ కర్త ప్రధాన్ నా హోకర్ కర్మ ప్రధాన్ హోతా హై. ఈ కర్మవాచ్య అనేటువంటి వాక్యంలో అంటే ప్యాసివ్ వాయిస్లో ఉండేటువంటి సెంటెన్స్లో కర్త అనేటువంటిది ముఖ్యం కాదు. ఏది ముఖ్యము? కర్మ అనేటువంటిది ముఖ్యం అన్నమాట. కాబట్టి కర్మని బట్టి క్రియ అనేటువంటిది ఉపయోగించడం జరుగుతుంది. తర్వాత वाक्य में प्रयुक्त क्रिया कर्म के लिंग तथा वचन के अनुसार परिवर्तित होती है। సో ఈ కర్మవాచ్య అనేటువంటి దాంట్లో వాక్యంలో క్రియల్ని ఎలా మారుస్తాము, దేని ఆధారంగా మారుస్తాము అంటే ఈ వాక్యంలో కర్మ ప్రధానం కాబట్టి కర్మ యొక్క లింగ్ మరియు వచన్ని బట్టి క్రియను మార్చడం అనేటువంటిది జరుగుతుంది. సో దీన్ని కర్మవాచ్య అని చెప్పి అంటాం. तो कर्मवाच्य में कर्म जो है प्रधान होता है, कर्ता प्रधान ना होती है। और ऐसे ही कर्मवाच्य में सभी क्रियाएं कर्म के अनुसार प्रयुक्त होती है और प्रयुक्त होने वाले क्रियाएं कर्म के लिंग और वचन के अनुसार यहाँ पे प्रयुक्त होता है। कर्म के लिंग और वचन के अनुसार क्रिया परिवर्तित होती है कर्मवाच्य में। सो उदाहरण के लिए हम 2-3 उदाहरण देखेंगे। नौकरानी द्वारा कपड़े धोए गए। वाक्य को देखिए, नौकरानी द्वारा कपड़े धोए गए। इस वाक्य में आप पहले क्रिया के ऊपर ध्यान दीजिए, धोए गए। यहाँ पे धोए गए क्रिया है, यह किस लिंग और किस वचन में है? धोए गए पुंलिंग एक वचन में है, धोए गए। ओके, धोया गया, धोए गए पुंलिंग बहुवचन में है, धोए गए पुंलिंग बहुवचन। सो क्रिया पुंलिंग बहुवचन में है। और वाक्य के ऊपर ध्यान दीजिए, नौकरानी द्वारा कपड़े धोए गए। इस वाक्य में कर्ता प्रधान है या कर्म प्रधान है? इस वाक्य में कौन धोए वो प्रधान नहीं है, ठीक है। क्या धोए गए वो प्रधान है, तो कर्म प्रधान है इस वाक्य में। और कर्म है, कर्म क्या है? कपड़े, कर्म कपड़े। और कपड़े कौन सा लिंग है? कपड़े जो है पुंलिंग है। और कौन सा वचन? बहुवचन। कपड़े पुंलिंग बहुवचन है और क्रिया भी यहाँ पे पुंलिंग बहुवचन है। क्यों है? क्योंकि यह वाक्य कर्मवाच्य में है और इस वाच्य में कर्म प्रधान होती है और क्रिया कर्म के लिंग और वचन के अनुसार बदलती है, ठीक है। సో ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి ఉదాహరణ నౌకరాని ద్వారా కపడే ధోయే గయే అనేటువంటి వాక్యాన్ని మనం పరిశీలించి చూస్తే ఈ వాక్యంలో ధోయే గయే అనేటువంటి క్రియ పుంలింగ్ బహువచనంలో ఉంది. ఎందుకు పుంలింగ్ బహువచనంలో ఉంది అంటే ఈ వాక్యం కర్మవాచ్యలో ఉంది. ఈ కర్మవాచ్య వాక్యంలో కర్మ ప్రధానము, కర్త ప్రధానం కాదు. తర్వాత క్రియ అనేటువంటిది కర్మ యొక్క లింగ్ మరియు వచన్ని బట్టి మారుతుంది. సో ఈ వాక్యంలో కర్మ ఏంటి? నౌకరాని ద్వారా కపడే ధోయే గయే అనే వాక్యంలో కర్మ ఏంటి అంటే కపడే. ఓకే, సో కర్మ అంటే పని చేయనది కర్మ. ఓకే, పని ఎవరైతే చేస్తారో వాళ్ళు కర్త, పని చేయడము అనేటువంటి దాన్ని ఎవరైతే భరిస్తారో అంటే यहाँ पे देखिए क्या धोए गए,
కిసే ధోయే గయే యా క్యా ధోయే గయే అనే ప్రశ్న వేసుకుంటే దానికి ఆన్సర్ వస్తుంది. అది కర్మ అనమాట. అంటే ఆ పనిని అనుభవించినది, ఆ పని యొక్క ఫలితం ఎవరి మీద అయితే పడుతుందో దాని కర్మ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ కపడే అనేటువంటిది కర్మ. ఇది పుంలింగ్ బహువచనంలో ఉంది. అందువల్ల క్రియ ధోయే గయే క్రియ కూడా పుంలింగ్ బహువచనంలో ఉందన్నమాట. ఓకే, एक मिनट, कोई आए हैं कक्षा को. ईश्वर ईश्वर और ईश्वर. हेलो షరీఫ్, కాసిం, దాక్షాని, ఈశ్వర్. ఎవరు నాయనా నువ్వు? ఇది హిందీ క్లాసు, నువ్వు ఎవరు? తెలుగు పిల్లాడు సార్. పిల్లోడు తెలుగు పిల్లోడు, తెలుగు క్లాస్కి వెళ్ళాలి. ఈశ్వర్, తెలుగు క్లాస్కి వెళ్ళు. తెలుగు సార్ లింకు టచ్ చేసి తెలుగు క్లాస్కి వెళ్ళు ఈశ్వర్. మిగతా వాళ్ళు కాసిం, షరీఫ్, దాక్షాయిని మీరు మాట్లాడండి. ఇంతవరకు చెప్పిన వాటిలో ఏమైనా డౌట్లు ఉంటే. కాసిం, షరీఫ్, దాక్షాయిని ఏమైనా సందేహాలు ఏం లేవా? సరే, మనము కర్మవాచ్ అనేటువంటిది చెప్పుకుంటూ ఉన్నాము. సో ఆ కర్మవాచ్కి వెళ్దాం. సో ఈ కర్మవాచ్లో ఇందాక ఒక ఉదాహరణ చూసాం. तो తర్వాత ఇంకొక ఉదాహరణ చూద్దాం. शिक्षक के द्वारा पाठ पढ़ाया जाता है. शिक्षक के द्वारा पाठ पढ़ाया जाता है. इस वाक्य में पढ़ाया जाता है जो है क्रिया है, और यह क्रिया कौन सा लिंग में है? पुंलिंग में है. और कौन सा वचन में है? एक वचन में है. क्यों ऐसा है? क्योंकि इस वाक्य में पाठ पढ़ाया जाता है. पाठ जो है प्रधान है. पाठ क्या है इस वाक्य में? कर्म है. और इस वाक्य में क्या पढ़ाया जाता है? इस सवाल का जवाब जो आता है वो प्रधान है. सो पाठ पढ़ाया जाता है ये प्रधान है, अर्थात कर्म प्रधान है. इसीलिए कर्म के लिंग और वचन के अनुसार यहाँ पे क्रिया का प्रयोग हुआ है. यहाँ पे पाठ जो है पुंलिंग एक वचन है, तो इसीलिए पढ़ाया जाता है क्रिया भी पुंलिंग एक वचन में है. ठीक है, तो మనము ఈ రెండవ ఉదాహరణలో శిక్షకే के द्वारा पाठ पढ़ाया जाता है అనే ఉదాహరణని పరిశీలించి చూస్తే ఈ వాక్యంలో ముందుగా ఈ వాక్యము ఏ వాచ్యలో ఉంది అనేది మనం చూస్తే, వాక్యం యొక్క అర్థాన్ని బట్టి చూస్తే ఈ వాక్యంలో కర్మ ప్రధానము అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఇది కర్మవాచ్యలో ఉంది అని. సో కర్మవాచ్యలో ఉన్నప్పుడు క్రియ కర్మ యొక్క లింగ్ మరియు వచనం బట్టి మారుతుంది. సో ఈ వాక్యంలో కర్మ ఏంటి? క్యా పढ़ाया जाता है అని ప్రశ్న వేసుకుంటే దానికి ఏమైతే సమాధానం వస్తుందో అది కర్మ. సో పాఠ్ పढ़ाया जाता है, పాఠ్ అనేది కర్మ. సో ఈ కర్మ అనేది పుంలింగ్ ఏకవచనంలో ఉంది కాబట్టి క్రియ కూడా పుంలింగ్ ఏకవచనంలో ఉంది. ఎందుకంటే కర్మవాచ్యలో క్రియ కర్మ యొక్క లింగ్ మరియు వచనం బట్టి మారుతుంది. సో అట్లా మనం హల్వాయి కే ద్వారా జలేబీ బనాయి జాతీ హై ఇంకొక వాక్యము. అలాగే బచ్చోం కే ద్వారా దూద్ పియా జా రహా హై అనేది మరొక వాక్యం. సో ఇట్లా ఇవన్నీ మనం ఉదాహరణలుగా తీసుకోవచ్చు అన్నమాట. अब हम देखेंगे कर्मवाच्य से संबंधित कुछ नियम. कर्मवाच्य केवल सकर्मक क्रिया से ही बनते हैं क्योंकि इनमें कर्म प्रधान होता है. सो पहला नियम देखिए, कर्मवाच्य में कर्म प्रधान होता है. अभी हम बताए हैं. तो कर्मवाच्य में कर्म जरूर रहता है और वो भी उस वाक्य में कर्म प्रधान होता है. ठीक है, और क्या और नियम क्या है कि कर्मवाच्य केवल सकर्मक क्रिया से बनते हैं. मतलब वाक्य में क्रिया जो है जरूर सकर्मक होना चाहिए, तभी वहां पे कर्मवाच्य होती है. मतलब क्रिया के साथ कर्म होना चाहिए. जब क्रिया के साथ कर्म होता है तो वो सकर्मक क्रिया होती है और वहां पे कर्म प्रधान होता है. सो कर्मवाच्य केवल सकर्मक क्रिया से ही बनते हैं. ఈ కర్మవాచ్య అనేటువంటిది క్రియ సకర్మకమైనప్పుడు మాత్రమే కర్మవాచ్య అనేటువంటిది కర్మవాచ్య అనేటువంటి వాక్యాలు మనము రాయడం జరుగుతుందన్నమాట. క్రియ సకర్మకం కాకపోతే అక్కడ అది కర్మవాచ్య అనేటువంటిది రాదన్నమాట. ఓకే, ఎందుకు అనంటే కర్మవాచ్య అంటే ఎవరో ఆడియో మ్యూట్ చేయండి, డిస్టర్బెన్స్ వస్తుంది ఆడియో.
డిస్టర్బెన్స్. పవన్, నాయనా పవన్ ఆఫ్ చేయి, ఆడియో మ్యూట్ చేయి. హిందీ క్లాస్ ఇది, పవన్ ఎందుకు వచ్చాడో మరి, పవన్ ఎవరో, వేరే మా హిందీ స్టూడెంట్స్ పవన్ అనే పేరుతో క్లాస్కి వచ్చారా? లేదు. అవును సార్, సార్ లింక్ పెట్టాడు సార్, స్టడీ సార్, దానికి వచ్చింటారు సార్. సరే సరే, ఓకే ఓకే. ఇంకొక 5 నిమిషాలు చెప్పుకుందాము, మరి నెక్స్ట్ క్లాస్ ఉంది, బీకామ్ వాళ్ళకు ఉంది. సరే, కర్మవాచి చెబుతూ ఉన్నాను. ఇందులో మొట్టమొదటి రూల్ ఏమిటి అంటే, ఈ కర్మవాచిలో క్రియ ఎప్పుడు కూడా సకర్మకం అయి ఉంటుంది. ఎందుకంటే కర్మవాచి అంటేనే అందులో కర్మ ప్రధానం. కర్మ ప్రధానము అంటే వాక్యంలో కర్మ ఖచ్చితంగా ఉంటుంది. వాక్యంలో కర్మ ఉన్నప్పుడు అక్కడ క్రియ ఖచ్చితంగా సకర్మక క్రియ అయి ఉంటుంది అన్నమాట. సో క్రియ సకర్మకము అయినప్పుడు మాత్రమే కర్మవాచ్య వాక్యాలు అనేటువంటివి రాయబడతాయి. తర్వాత कर्मवाच्य में कर्ता का होना अनिवार्य नहीं है, परंतु यह सत्य है कि कर्ता के बिना क्रिया नहीं होती, अतः कर्ता कई बार अप्रत्यक्ष रूप में हो सकता है. సో ఇది రెండవ రూల్ చూడండి. కర్మవాచ్య में कर्ता का होना अनिवार्य नहीं है. సో కర్మవాచ్య వాక్యాల్లో కర్త ఖచ్చితంగా ఉండాలి అని రూల్ ఏం లేదు, కర్త ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, అనివార్యంగా కర్త ఉండాలి అని ఎక్కడ రూలు లేదు. ఎందుకు అంటే కర్మవాచ్యలో కర్త అనేది మనకు ప్రధానం కాదు, కర్మ మాత్రమే ప్రధానం. అయితే ఒక వాక్యం తీసుకున్నప్పుడు ఆ వాక్యంలో క్రియ అనేటువంటిది ఉంటుంది కాబట్టి, ఓకే, క్రియ అనేటువంటిది ఉంది, క్రియ అంటే పని, ఆ పని ఉంది అంటే పనిని చేసేవాడు కూడా ఉండాలి కాబట్టి, ఓకే, కర్త కూడా ఉంటుంది వాక్యంలో. ఒక్కొక్కసారి డైరెక్ట్గా కనిపించేలాగా కర్త ఉంటుంది, ఒక్కొక్కసారి ఇండైరెక్ట్గా కనిపించని విధంగా కేవలం అర్థాన్ని బట్టి మనం అందులో కర్త ఉంది అని ఊహించుకునేటువంటి విధంగా కూడా ఉంటుంది అన్నమాట. సో కర్మవాచ్యలో కర్మ ప్రధానం, కర్త అనేది ప్రధానం కాదు. అయినప్పటికీ ఏమిటి అంటే కర్త అనేది క్రియ ఉంది అంటే కర్త కూడా ఉంటుంది, ఒక్కొక్కసారి అది డైరెక్ట్గా ఉంటుంది, ఒక్కొక్కసారి ఇండైరెక్ట్గా ఉంటుంది. సో कर्मवाच्य में कर्म प्रधान है, कर्ता नहीं है. इसका मतलब ये नहीं है कि उस वाक्य में कर्ता ना होना चाहिए, कर्ता जरूर होना चाहिए, ऐसा नहीं है. कर्ता कभी कभी प्रत्यक्ष रूप से दिखाई देता है, कभी कभी अप्रत्यक्ष रूप से भी वाक्य में रहता है, क्योंकि वाक्य का मतलब उसमें जरूर क्रिया रहता है. जब क्रिया रहता है, उस क्रिया को, उस काम को करने वाला भी जरूर रहता है. कभी कभी वो दिखाई देता, कभी कभी अप्रत्यक्ष रूप में नहीं भी दिखाई देता है. सो यह एक नियम है. सो उदाहरण के लिए देखिए, जंगल काटे गए, जंगल काटे गए, इस वाक्य में काटे गए क्या है? काटे गए क्रिया है. क्या काटे गए? जंगल काटे गए. जंगल क्या है? यहाँ पे कर्म है. सो कर्म और क्रिया है, कर्ता नहीं है. मतलब शब्दों के अनुसार यहाँ पे कर्ता नहीं है, लेकिन शब्दों से जो अर्थ निकल कर आता है उस अर्थ के अंदर कर्ता है. జంగల్ కాటే గయే, అడవులు నరికివేయబడ్డాయి అనేది అర్థము. సో ఎవరో అడవుల్ని నరికేశారు, ఎవరు నరికేశారు అనేది పక్కన పెడితే ఎవరో అడవులు నరికేశారు అనేటువంటి అర్థం మనకు ఈ వాక్యం ద్వారా బోధపడుతుంది. అంటే కర్త అనేటువంటిది ఉంది, స్పష్టంగా వీళ్ళు అని లేదు కానీ బట్ ఎవరో ఒకరు ఉన్నారు. నరికివేయబడుతోంది, అడవులు నరికివేయబడ్డాయి అంటే ఎవరో నరికేసే వాళ్ళు ఉన్నారు. సో ఆ నరికిన వాళ్ళు కర్త అనమాట. ఓకే, సో జంగల్ ఈ అడవులు వచ్చి కర్మ, కాటే గయ అనేటువంటిది క్రియ. ओके, తర్వాత खाना खाया गया, खाना खाया गया, इस वाक्य के ऊपर ध्यान दीजिए. खाया गया जो है क्रिया है. ओके, क्या खाया गया? खाना खाया गया. तो खाना जो है कर्म है, खाया गया क्रिया है. क्रिया जो है, क्रिया और कर्म दो ही है, कर्ता नहीं है, लेकिन अर्थ के अनुसार इसमें कर्ता भी है. जैसा कि खाना खाया गया, इसका मतलब खाना कोई ना कोई जरूर किसी न किसी से खाई गई है. खाना जो है, खाना जो है खाया गया किसी न किसी से. कौन खाया वो स्पष्ट रूप से इस वाक्य में नहीं है, अप्रत्यक्ष रूप से किसी न किसी से खाना खाया गया, इस तरह का अर्थ इस वाक्य से आता है. ठीक है, तो कर्म है, क्रिया है, और कर्ता जो है अप्रत्यक्ष रूप में है. ठीक है, तो इस तरह ये इस नियम के उदाहरण इस तरह होते हैं. और आगे देखिए, उपर्युक्त सभी वाक्य ऐसे हैं जिनमें क्रियाएं हुई हैं और ये सभी क्रियाएं किसी न किसी कर्ता द्वारा अवश्य की गई हैं, अतः यहाँ कर्ता अप्रत्यक्ष है. सो अभी अभी मैं बताया यही बात.
दो उदाहरण मैं आपको सुनाया। और एक उदाहरण देखिए, नहरें खोदी गई। खोदी गई क्रिया है, नहरें कर्म है। खोदी गई क्रिया मतलब खोदने का काम जो है वह किसी ना किसी से हुआ है। कौन खोदा नहरें, हमें प्रत्यक्ष रूप से पता नहीं चल रहा, लेकिन अप्रत्यक्ष रूप से नहरें किसी न किसी से खोदी गई, ऐसा हमें स्पष्ट हो रहा है। ठीक है, तो यही बात यहाँ पे बता रहे हैं। ठीक है, और आगे देखिए, कर्मवाच्य में वाक्य नकारात्मक और सकारात्मक दोनों प्रकार के हो सकते हैं। जैसे मेरे द्वारा गृह कार्य किया गया, मुझसे गृह कार्य नहीं किया गया। सो नियम क्या है, कर्मवाच्य में वाक्य नकारात्मक और सकारात्मक दोनों प्रकार के हो सकते हैं। तो वाक्य दो तरह, इस तरह के दो तरह के वाक्य कर्मवाच्य में हो सकता है, नकारात्मक वाक्य और सकारात्मक वाक्य। नकारात्मक मतलब नेगेटिव, नेगेटिव सेंटेंसेस और पॉजिटिव सेंटेंसेस। సో 2 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఆర్ పాసిబుల్ ఇన్ కర్మవాచ్యం. ఓకే, కర్మవాచ్యంలో ఈ 2 రకాల వాక్యాలు, పాజిటివ్‌గా అర్థం వచ్చేటువంటి వాక్యాలు, నెగెటివ్‌గా అర్థం వచ్చే వాక్యాలు 2 కూడా ఉంటాయన్నమాట. సంభవమే 2 రకాల వాక్యాల్ని మనం కర్మవాచిలో రాయొచ్చు. సో ఉదాహరణకి మేరే ద్వారా గృహ కార్య కియా గయా, మేరే ద్వారా గృహ కార్య కియా గయా, నా ద్వారా హోంవర్క్ చేయబడింది. ఇది ఇందులో చేయబడింది, హోంవర్క్ చేయబడింది అని పాజిటివ్ అనమాట, సకారాత్మక వాక్యం. తర్వాత ముజిసే గృహ కార్య నహీ కియా గయా, నా చేత హోంవర్క్ చేయబడలేదు అనే వాక్యాన్ని తీసుకుంటే ఈ వాక్యంలో చేయబడలేదు అనేది నెగిటివ్ అనమాట, నకారాత్మక వాక్యం అనమాట. సో బట్ 2 వాక్యాలు కూడా ఎందులో ఉన్నాయి అంటే కర్మవాచ్యలో ఉన్నాయి, కర్మవాచ్యలో ఉన్నాయన్నమాట. మనం క్రియల్ని కర్మల్ని ఈ వాక్యాల్లో పరిశీలించి చూస్తే మనకు తెలుస్తుంది అనమాట. సో ఉదాహరణకి గృహకార్య అనేటువంటిది ఈ వాక్యంలో కర్మ, కియాగయ అనేటువంటిది క్రియ అనమాట. ఓకే, గృహకార్య అనేటువంటిది పుంలింగ ఏకవచనం కాబట్టి క్రియ కూడా పుంలింగ ఏకవచనంలో ఉంది. ఓకే, మేరే లేదా ముజిసే అనే అర్థాన్ని బట్టి క్రియ మారలేదు. ఓకే, మేరే అనేటువంటిది ఒకవేళ పుంలింగ్ కావచ్చు, స్త్రీలింగ్ కావచ్చు, అప్పుడు కీ గయి, కియా గయా అట్లా 2 రకాలుగా ఏదైనా రావచ్చు అనమాట. కానీ అలా రాదు. ఎందుకు రాదంటే ఈ వాక్యంలో కర్మ ప్రధానం, కర్మ గృహకార్య और గృహకార్య అనేటువంటిది పుంలింగ ఏకవచనంలో ఉంది కాబట్టి క్రియ కూడా పుంలింగ ఏకవచనంలో ఉంది, కియా గయా అని చెప్పి. తర్వాత कर्मवाच्य में कर्ता के महत्व को कम करने के लिए से, द्वारा, के द्वारा परसक का प्रयोग किया जाता है। यह नियम बहुत महत्वपूर्ण नियम है। देखिए, तो अभी अभी हम शुरुआत में ही कर्मवाच्य का मतलब क्या बताया, कर्मवाच्य के वाक्य में कर्म प्रधान होता है, ऐसा हम बताए हैं ना। तो कर्म प्रधान होता है इसका मतलब है कर्ता उतना प्रधान नहीं है, कर्ता का महत्व जो है कर्मवाच्य के वाक्य में कम रहता है। तो इसीलिए कर्ता के महत्व को कम करने के लिए कर्मवाच्य के वाक्य में कर्ता के साथ से, के द्वारा, द्वारा इस तरह के परसर का प्रयोग किया जाता है। సో కర్మవాచ్య వాక్యంలో కర్మ ప్రధానము అని మనం మొదటే చెప్పుకున్నాం. సో కర్మ ప్రధానము అయినప్పుడు కర్త ప్రధానం కాదు. సో ప్రధానం కాని కర్త, కర్త ప్రధానం కాదు అనేటువంటి అర్థము వాక్యం ద్వారా మనకు రావటం కోసము ఏం చేస్తారు, కర్మవాచ్య వాక్యంలో కర్తతో పాటు ద్వారా, కే ద్వారా, సే అనేటువంటి పరసర్గల్ని జోడిస్తారు, అంటే ప్రత్యయాల్ని జోడిస్తారనమాట. సో అలా జోడించడం వల్ల ఏమైపోతుంది అంటే వాక్యం యొక్క అర్థంలో కర్త ముఖ్యం కాదు, కర్మే ముఖ్యం అనేటువంటి అర్థం వాక్యం నుంచి వస్తుందన్నమాట. సో ఇదొక రూల్. ఈ విధంగా మనము కర్మవాచ్య గురించి చెప్పుకోవచ్చు.